నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కేరళలోని వయనాడ్‌లో సంభవించిన అత్యంత విషాదకరమైన కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 123కి చేరింది. మరో 128 మంది గాయపడ్డారు. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. వయనాడ్‌లో కుండపోత వర్షాల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీయడమే లక్ష్యంగా రెస్క్యూలో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత వేగంగా పనిచేస్తున్నారని చెప్పారు. కాగా కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోదిస్తూ కనిపిస్తున్నారు. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటూ ఇటూ తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపులు చూసిన వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఇళ్లలో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఆ ఇళ్లలోంచి ఫోన్లు చేస్తున్నారు. ఉండక్కై, చూరల్మల, అట్టామల, నూల్పూజ గ్రామాలలో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో మొదటిసారి కొండ చర్యలు విరిగిపడగా 4 గంటల 10 నిమిషాలకు మరొకసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి.